ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్. గతంలో ఏప్రిల్ తొలివారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని, ఈ ఏడాది మార్చి 25 లోపు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని, ఇప్పటికే 83% ధాన్యానికి చెల్లింపులు కూడా పూర్తి చేశామని చెప్పారు. ధాన్యం తీసుకువస్తున్న రైతులతో తాను నేరుగా మాట్లాడానని తెలిపారు డిఎస్ చౌహాన్. చూస్తున్నారు. తర్వాత దాంతో పాటు ఈ ప్రిక్యూర్మెంట్ కి క్వాంటిటీ మీరు చూశారు, ఫార్మర్ పేమెంట్ చూశారు. ఇప్పుడు దీనికంటే ముందు ఒక విషయంలో మాట్లాడతాము. ఈ తరుగు తాలు గురించి చాలా పేపర్లో వస్తా ఉంది. తరుగు తాలు ఇది అంతా అండ్ ఏదో క్యాల్కులేషన్ కూడా వచ్చింది. మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో సంవత్సరాల నుంచి ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక గౌరవమైన ఏది అయినా సరే ఒక గౌరవంతో మనము తెలంగాణ పౌరులు మనం ఉన్నాము. ఏది చూడాలంటే లాస్ట్ టైంకి ప్రాక్టీస్ చూడాలి. లాస్ట్ టైంకి ప్రాక్టీస్తో ఈసారికి ప్రాక్టీస్తో కెన్ ఐ గెట్ ఏ కాపీ ఆఫ్ దట్ బికాజ్ ఐ వాంట్ టు షో దమ్ ద మిల్లర్ పార్ట్ ఆన్ విచ్ స్లైడ్ ఇస్ ఇట్. సో లాస్ట్ టైంకి ప్రాక్టీస్తో ఈసారి ప్రాక్టీస్తో దయచేసి మేము అందరికీ చెప్తున్నాం, సెంటర్లో వేలి స్వయంగా కనుక్కోండి తరుగు తాలు ఉందా లేదా. ఇక్కడ ఒక సమస్య ఏంటి అంటే మిల్లర్ పోర్షన్ విచ్ సైడ్ దాంట్లో ఒక విషయం మేము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.